వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల చీఫ్ ఇంజనీర్ బద్రీనారాయణ, డిఈ దశరథంలతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులు రైతులతో యాసంగి పంటకి సాగునీటి విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సాగునీటి విడుదలలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, నీటి వృధాని నివారించేందుకు రైతులు తమ వంతు కృషి చేయాలని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ యాసంగి పంటకి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసే నీటిని రైతులు క్రమశిక్షణతో వినియోగించుకోవాలని, నీటి వృధా అరికట్టేందుకు అవసరమైన మెలకువల్ని సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవాలని తెలిపారు. రైతుల సౌకర్యార్థం సాగునీటిని విడుదల చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, తదనుగుణంగా నీటిని విడుదల చేసే వివరాల్ని రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యాచరణ ప్రకారం విడుదల చేసే నీటిని రైతులు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. యాసంగిలో గూడెం ఎత్తిపోతల పథకం కింద 69,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుందని, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పరిధిలో 2.5 రోజులు, హాజీపూర్ మండల పరిధిలో 2 రోజుల పాటు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని, ఈ నెల 5వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈలు జాకీర్, రాజేందర్, కీర్తి, సంబంధిత అధికారులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో ఏమైనా తక్కువ వాటర్ వస్తే దే ఆర్ రెడీ టు గివ్. ఎప్పుడు ఏమైనా టెంటేటివ్ ఇచ్చారు, దానికంటే ఎక్కువ కూడా అవకాశం ఉంటుంది, ఇస్తారు. అండ్ మనకి దాదాపు 3 మండల్స్లో మనకి విలేజ్ లిస్ట్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు బెనిఫిట్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొంతమంది చెప్పారు ఏదో ఇష్యూ ఉన్నాయి, అన్ని ఇష్యూకి మనం సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఏమి ఇబ్బంది రాకుండా మనం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది సేమ్గా మనం చూస్తాము. ఇంకొకటి వాటర్ వేస్టేజ్ సంబంధించిన మనలు పికప్ చేస్తారు, కానీ రైతులు అందరూ కూడా ఈ వాటర్ కొంచెం ప్రీసియస్ రిసోర్సెస్ ఉన్నాయి, అందరికీ బాధ్యత ఉంటాయి వాటర్ కాపాడడానికి. ఎందుకు అంటే వాటర్ వేస్ట్ చేస్తే మళ్ళీ అదే వాటర్ మళ్ళీ ఏ టైంకి మళ్ళీ ఉండదు. సో ఐ హోప్ మీ అందరూ కలిసి పని చేస్తే లెవెల్ సార్ట్ అవుట్ ఆల్ ద ఇష్యూ అండ్ రైతులకి మంచిగా లాభం జరుగుతుంది. అంతవరకు చేస్తాం. థ్యాంక్ యూ. ఈ గూడెం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటివరకు హైయెస్ట్ వాటర్ వచ్చింది 2.51 TMC వాటర్ వచ్చింది, అది 2021 వచ్చింది, 2022. సో ఆ వాటర్ ఏ రకమైన ఇబ్బంది, ఆ విషయాన్ని సందేహం వస్తుంది, ఖచ్చితంగా ఆ వాటర్ మనకు వస్తాయి. కాకపోతే పోయిన సంవత్సరం ఏదైతే క్రమశిక్షణతోటి చేసిందో అదే క్రమశిక్షణతోటి మీకు రేపు నైట్ లేకపోతే 2 వరకు డిస్ట్రిబ్యూటరీ నెంబర్తో సహా ఏ టైంకి ఒకరు ఇస్తారు. ఆ టైం దాటి ఎవరైనా మీరు అది ఎవరు చేసినా, ఒక విలేజ్ చేసినా మొత్తం మండలికి పెట్టేది మొదలు చెప్పిన అందరూ చెప్తున్నారు. మళ్ళీ మీరు ఎవరైనా ఈల గడ్డం పోయి ఆల గడ్డం పోయి మొదలు పోయి తీసుకుంటే మాత్రం ఆ మండలి మొత్తం పంటలు వెళ్ళిపోతుంది. మొత్తం నేను ఎంత పడుతుందో తెలుసు. ఎవరికి ఏ టైం ఇచ్చిందో, ఏ కెనాల్కు ఏ డిస్ట్రిబ్యూటర్కి ఏ టైం ఇచ్చిందో వాళ్ళు ఆ టైం కొని తీసుకోండి. అది 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 క్రమశిక్షణ ఉంటే బాధ్యత ఉంటే వాళ్ళు నిలిచే బాధ్యత నేను చూస్తాను. కానీ మీరు పైన ఉన్నాం కదా అని చెప్పి మీరు ఇటడం పెట్టి చేస్తే మాత్రం మొత్తం ఆ మండలం ఒక్క విలేజ్ చేస్తే మొత్తం మండలం పని చేస్తాను చెప్తాను. మీరు డిసిప్లిన్ ఉంటే కావాలి ఉండడం అవుతుంది. ఆ గంట టైం ఇస్తే ఆ టైం కుదరకి లాస్ట్ టైం చేసినాం, ఏ టైం ఇస్తే ఆ టైం పోయిందో ఎవరు కావాలి, ఎవరు అనడం వల్లే. ఇంకోటి ఏంటంటే దండపల్లితో పాటు దండపల్లి ఎక్కువ ఈ కడుపు కింద ఈ ఊడి కింద లక్ష్మీ టాకెట్ ఎక్కువ ఉంది. అయితే వెంకటరాబట్టి 2,900 ఎకరాలు 4,000 మాట్లాడుతుంది. ఇంకా లక్ష్మి మొత్తం హైయెస్ట్ పెద్ద విలేజ్ అదే 2,900 ఎకరాలు ఒక వెంకటరాబట్టి విలేజ్ లక్ష్మీ ఈ గూడెం. సరే అని చేస్తాం. మీకు 2.5 రోజులు, వాళ్ళకి 2.5 రోజులు, 2 రోజులు ఆగిపోవాలి. పర్ఫెక్ట్ చేసి 2.5 రోజులు గంటపెట్టి 2.5 రోజులు ఆగిపోతుంది సార్. లక్షలు పెట్టి 2,000 ఇవ్వండి. నీళ్ళకి ఇబ్బంది లేదు. ఏప్రిల్ 25 నుంచి ఒక 2 రోజులు అడిగి కానీ చిన్నకి ఇబ్బంది లేదు. అది దాటి మాత్రం నా మీద ప్రెషర్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ టైం మీద గొడవ చేసి తీసుకొచ్చింది. కానీ ఒక
ఒక్కసారి మంచిగా సమస్య హైదరాబాద్ స్టార్ట్ అయింది ఇది మొత్తం మన మీద పడుతుంది. సో ఆ ఇబ్బంది లేకుండా సీగా ఎస్సీ వస్తున్నారు, వచ్చి సీ వస్తారు వచ్చి కాకినాడ కాడికి కఠిన నీళ్ళు చెప్పినట్టు 20 నుంచి 27 డిస్ట్రిబ్యూట్ నుంచి 29 డిస్ట్రిబ్యూట్ వరకు ఏ రకంగా కావాలి మాట్లాడి కావాలంటే సాయం ప్రార్థిస్తారు. కలెక్టర్ వస్తారు, కఠిన చెప్తారు ఇస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు నాకు సంబంధించిన పాటు అన్ని మండలాలు అన్ని వ్యవసాయం అన్ని మండలాలు చేయాల్సిన డిస్ట్రిబ్యూట్ లేదు. ఏది చాలా చెప్పి 7 పేరు 4 పేరు ఇవన్నీ మొదలు చెప్తూ వర్క్ చేస్తున్నాం. కాకపోతే మీరు ఒకటి మేము పేరు ముట్టాలి మాత్రం అవకాశం ఒకటి మీకు అది వెళ్ళి మొన్న చెప్పే లాస్ట్ టైం కొంత చేసిన ప్రాథమిక అది చేయమని చెప్పండి. అది చేయాల్సిన టైం మిగతాది మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వ్యవసాయ అవకాశం ఉన్నా మేము చెప్తాను. పట్టణపల్లి అని చెప్తాను, శ్రీనివాసరావు చెప్తాను, అయిపోయాను. పట్టణపల్లి అందరూ గిరినాడు వ్యవసాయం అక్కడ అన్ని కెనాల్ కూడా మళ్ళీ కలిపేసి డస్ట్ చేసేసి ఉంటే నిజంగా నీళ్ళు వ్యవసాయం చేసి బాగుంటే ఖచ్చితంగా చేస్తాం. లేదు సందేహం లేదు. ఇది అయిపోయేటప్పుడు మా దగ్గర అయిపోతాయి కాబట్టి మీరు చెప్పండి. మే జూన్లో మొత్తం తీసేది కెనాల్ తీసి నిజంగా వ్యవసాయం చేసేది. నీళ్ళు అయితే వేస్ట్ చేయకండి. వాళ్ళు మన నీళ్ళు మన హక్కు వాళ్ళు తీసుకొని కూడుకునే ఉపనతం చదువుకోలేవో అందరినీ చేస్తాం. అందుకే రమ్మని చెప్పి తీసుకుని అక్కడికి తీసుకెళ్తారు. సీఎస్తారు సీ కూడా 2000 రూపాయలు చేసి ఖచ్చితంగా మన వాడ మనకు రావాల్సింది. 15,000 ఎకరాలకు ఇస్తామని చెప్పి 15,000 ఎకరాలకు రావాల్సింది. వాళ్ళు అది 15,000 ఎకరాలకు ఖచ్చితంగా అవైలబుల్ ఇస్తారు, పెట్టిస్తారు. సరే ఇక్కడ ఏదైనా లాస్ట్ 4 రేణి ఎక్కువ తక్కువ ఇక్కడ చేసుకోవచ్చు. 28 నుంచి తీసుకుని లేక కిందికి పోతే వాడు ఆ విధంగా చేసుకుందని క్రమశిక్షణ మాత్రం లాస్ట్ టైం మీకు చేయలేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడ ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కాబట్టి చేస్తే మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. అది మాత్రం చేయగలను. అది చేస్తే మాత్రం నాకు ఏ రకమైన వాళ్ళకి తెలియదు. ఇంకా రేపు నన్ను మాత్రం నేను ఎక్కడ మండలి మొత్తం పనిచేస్తాను. ఒక్క గ్రామం వాళ్ళు చేసినా కూడా మండలి పనిచేస్తాను. ఖచ్చితంగా ఏ డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తారో ఆ టైంలో 2 గంటలుగా 3 గంటలుగా ఆ డిస్ట్రిబ్యూట్ కావడం చేసుకోండి. రాత్రి అంతా కావాలి వండి పొద్దున రాష్ట్రం ఎవరు వండలే కావాలి. అందరూ క్రమశిక్షణ అదే ఉంది, అట్లే ఉన్నది. సార్ మళ్ళీ మంచి బుద్ధిమంత సార్ గట్టిగా మాట్లాడుతున్నంత మాత్రం ఖచ్చితంగా చెప్తాను. క్లియర్గా చేసి దాని ప్రకారం నా త్యాటి ఒక్క నిమిషం పట్టింది. నీళ్ళు సార్ నీళ్ళు కావాలి, నీళ్ళు ఉన్నాయి. ఇదివరకు ఐఎస్ ఇచ్చినాయి. ఆ సంవత్సరం మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి. అప్పుడే 22 సంవత్సరం కొట్టుకుపోయినా 22 అప్పుడే ఐఎస్ వాటర్ ఇచ్చినారు. అది 2.512 కేజీస్ ఇచ్చిన వాటర్ ఇస్తాం. అసలు సార్ దాంతో 0.1 తక్కువ సమస్య కాదు. మన హక్కు ఉన్నది 11 టీఎంసీ కడిగి మన హక్కు ఉన్నది. కడిమలు 6 వాళ్ళు పాత 7 తీసుకున్నావు. ఈ 3 ఎక్కువ ఇంకా మిగిలినాయి. ఇబ్బంది ఏం లేదు. కానీ నీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాం. మన నీళ్ళు మన వాటర్ మనం తీసుకుంటాం. చెప్పలేదు మీరు వేస్ట్ చేయలేదు. మీరు క్రమశిక్షణ ఉంటే అన్ని క్రమశిక్షణతో లేదు. ఈ 5 చెప్తే లాస్ట్ మనకి ఎక్కడికి ఎవరికి నీళ్ళు రావు. పోయినసారి ఏదైతే క్రమశిక్షణ అదే క్రమశిక్షణ ఉంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తాం. జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలలో మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ గద్దెరాగడికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పుష్పనారాయణ గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 31వ తేదీన కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకి నారాయణ ఎంపికైనట్లు క్రీడా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు నారాయణని అభినందించారు. Amazing. March past for this 11th Telangana State Master Athletic Championship is amazing. I think
అకార్డింగ్ టు లిస్ట్ డిలే నడుస్తుంది. ప్లీజ్ లాంగ్ జంప్ వాళ్ళు కూడా నారాయణ గారు ఉంటారు, చీఫ్ ఆఫీసర్, ప్లీజ్ రిపోర్ట్ హిమ్. అండ్ దీనికి ఈసారి అన్ని కూడా కాల్ రూమ్ ఉంటుంది. కాల్ రూమ్ నుంచి ఏవైతే పేర్లు వస్తాయో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి 10,000 మీటర్స్ రన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ మెన్ అండ్ విమెన్ కానీ లాంగ్ జంప్ కానీ కాల్ రూమ్ నుంచి వచ్చే లిస్టు ప్రకారమే ఉంటుంది. ఎక్స్ట్రా ఎడిషనల్ సీట్ల మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి తీరాన మహాప్రస్థానం నిర్మాణ పనులను, మార్కెట్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను సంబంధిత అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మంచిర్యాల పట్టణంలో పర్యటించి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి వ్యాపారస్తులు, ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఎవరైనా సహకరించకపోతే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన మహిళా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్థానిక నాయకులతో పంపిణీ చేశారు. 34 మంది మహిళా లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, అలాగే 50 మంది లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఎమ్మెల్యే వివేక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జయ కొడిపల్లి, అక్కోడు దుర్గమ్మ, ఆకోడు దుర్గమ్మ, గడాల లక్ష్మి, ఆశ చిన్న కమల, ఆకుల భాగ్య, పసికంటి సరోజ, కాటవీణ ప్రవీణక, గడ్రకొండ పోసక్క, జాయి తిరుపతి మెంగంపేట్, 4,04,00,000 రూపాయలతో పౌరాలో పూజ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సుమారు 2,50,00,000 వర్క్స్ ఈరోజు ఒకే రోజు చేస్తాం. అదే చెన్నూరులో సూర్యనారాయణ గారు చెప్తున్నారు, మన వార్డులలో ఏదైతే నిధులు పెట్టినామో సుమారు 10 కోట్ల రూపాయల వరకు నిధులు చేర్చుకోవడం జరిగింది.
నేను వాళ్ళకి మళ్ళొకసారి చెప్తున్నాను, నేను రేపు మున్సిపల్ సెక్రటరీ గారికి పోతున్నాను. ఈఎఫ్ఐడిసి నిధులు కూడా ప్రత్యేకంగా మన చెన్నూరు నియోజకవర్గానికి శాంక్షన్ చేయాలని చెప్పి కొట్లాడి తీసుకొచ్చి అన్ని వాళ్ళు కూడా మంచిగా పని చేపిస్తారని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తుంది. థ్యాంక్ యూ. దొనబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హాజీపూర్ మండలంలోని దొనబండ, సబ్బపల్లి, రాపల్లి, గడ్పూర్, ముల్కల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8-9 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 50 మందికి ఉల్లాస్ ట్రస్ట్ తరపున ఉపకార వేతనాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఉల్లాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ, సబ్బేపల్లి, ముల్కల్ల, రాపల్లి, గడ్పూర్ గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో 8-9 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి శనివారం దొనబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపకార వేతనాలకు విద్యార్థులకి పంపిణీ చేశారు. 2024-2025 విద్యా సంవత్సరంలో 8-9 తరగతుల్లోని 50 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 50,000 రూపాయలు ఉపకార వేతనాలు చెక్ల రూపంలో ట్రస్ట్ సభ్యులు సుర్మిల్లా యుగేందర్, మండల విద్యాధికారి తిరుపతి రెడ్డితో కలిసి విద్యార్థులకి అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు యుగేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పరచుకొని దాని సాధన కోసం కృషి చేస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ఉన్నత చదువులతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. మనిషి తలరాతని దేవుడు రాస్తే జీవిత రాతని మాత్రం చదివే మారుస్తుందని, ఆ రాతని మార్చుకుని ఉన్నత స్థాయికి చేరి చరిత్రలో గొప్పవారుగా విద్యార్థుల పుస్తకంలో పాఠాలుగా ఉన్నారంటే అది కేవలం వారి చదువుల వల్ల కలిగిన విలువలేనని విద్యార్థులకి వివరించారు. సమాజంలో మంచి గుర్తింపు కోసం విద్యార్థులు కష్టపడి ఉన్నత విద్య పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో విద్యార్థులు తమ లక్ష్యాల్ని చేరుకోవాలన్నారు. తోటి వారికి సమయాన్ని అందించే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. అనంతరం మండల విద్యాధికారి తిరుపతి రెడ్డితో పాటు పలువురు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉల్లాస్ ట్రస్ట్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. ట్రస్ట్ సభ్యులు యుగేందర్ ని విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొర్రె నరసయ్య, గణేష్, నిఖిల్, ప్రధానోపాధ్యాయులు జి హనుమన్లు, గణపతి రెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, ఉపాధ్యాయులు శిరీష, నితీష్, ఆనందరావు, గోపాల్, కిషన్, దుర్గన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానోపాధ్యాయులు గారు, హనుమాన్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆ తర్వాత కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు మన గణపతి రెడ్డి గారు, సమ్మయ్య గారు, తర్వాత యుగేందర్ గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ యొక్క చెప్పిన మాటలను బట్టి చూస్తే మీరంతా అర్థం చేసుకున్నది ఏమనుకుంటున్నారు. ఇప్పుడు సార్ చెప్పారు యుగేందర్ గారు, మరి సార్ ఎన్నో విషయాలు మీ మంచి కొరకు మీరు ఎలా ఉండాలి, ఎవరు ఎలా కాపాడుకోవాలి, ఎలా చదువు రాకుండా బయటకు వెళ్ళాలి, ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. మరి చెప్పకుండా వాళ్ళు 50 మందికి మనకు ఒక్కరికి 1000 రూపాయలు అనిపిస్తుంది, మీకు ఇచ్చేది 1000 అనిపిస్తుంది, కానీ వాళ్ళకి 50,000 అవుతుంది. మరి వాళ్ళు ఎందుకు, ఏ ఉద్దేశంతో మనకి ఇస్తున్నారు? మనం సెలెక్ట్ చేసినవి కూడా సార్ చెప్పిండు. మన చదువులో ముందున్నటువంటి విద్యార్థుల్లో అందరూ ఒక 50 మంది విద్యార్థులు ఉంటే అందులో టాపర్స్కి మాత్రమే సెలెక్ట్ చేసి ఆ లిస్టును మనం పంపిస్తున్నాం. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ విద్యార్థులు మేము ఇచ్చేటువంటి చిన్న సహాయంతో చాలా పై స్థాయిలోకి వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు ఉద్దేశం మోటివేట్గా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగా మనం కూడా వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశయాలు అయితే ఉన్నాయో వాళ్ళను కూడా మనము ఇంకా ఎక్కువ మందికి ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షపేట కానీ ఇంకా వేరే వేరే మండలాలు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళకు మనము ప్రోత్సాహం అందించాలి. ఈ విధంగానే మరి ఈ యుగేందర్ గారికి మరి ఈ సభముఖంగా కృతజ్ఞతలు మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సార్ మంచి కార్యక్రమం చేస్తున్నారు. To be part of this event today and so before anything let me quickly talk about what the Ullas Trust is all about, where we are from and what is the motive we have. So that is the main intention of today's event basically. So to introduce the Ullas Trust, we started this trust in 1997 with the motive of to make the students, they are the future generation and the younger generations, they are the future leaders, right? So the motive is to make them inspire and dream bigger to get it succeeded in their life. That is the main motive of Ullas Trust.
and through this trust, it is having various events conducted across the India actually. So one among them is the Touch the Soil program. So through the Touch the Soil program, over around thousands of people, we touch their lives and we try to inspire them, primarily in the grade of 9th to 12th, so that we choose a couple of those students as in messengers to spread the message, which Ullas is intended, or a Touch the Soil program is intended to motive. So, and it has a caption, a simple caption, but it is truly impactful. That is, if you can dream it, you can do it. So that's the caption Ullas Trust is carrying. So that's where we would like to inspire and motivate the students to dream bigger and succeed their life. And everybody over here today, part of this event, are committed to be part of that message to be conveyed, right? So along with the faculty and the headmasters, I would also request every student over here carry this message. In fact, in one of the event, Dr. Abdul J. Kalam sir also participated, and his message to the younger generation on that day is like dream and dream, then translate into thoughts, then into the actions. So that was such a beautiful message. So I would like to take this opportunity to say to you guys that please carry that valuable message. You first adapt that and carry that message, spread that message across the younger generations, so that the future generations should be brighter. So that's about the Ullas Trust and the Touch the Soil program. And so I would also like to, so these activities, giving an opportunity to the IT guys like us, companies like Virtusa Polaris and Intellect, through the Ullas Trust, we as an employee will go to in government schools and municipal schools by taking this opportunity as a platform to open for a bigger society and do some social activities towards the society by spending the time and effort and motivate the students like that. So that's the intention we were associated with. I hope that is continuing and it is giving a good results. So that's what the things are happening around. And apart from that, I would also like to, as you guys are here from 9th class and 10th class, I would like to just highlight few of the aspects which are very, very important in the educational life as a student. Those are like an education is one thing, the success is the another thing, and the confidence is one thing, and at the same time having the values, the good values is the another thing. So let me talk about few words on these as from my side as a message, that the education is really having very vital role in the life, right? So I would recommend, or I would strongly suggest and request everybody, please keep learning. Don't stop the education by any chance, because education will make us a good human being. Education will make us to learn some good things. Education will give a lot of respect and dignity in the society. It will give us the job. With that job, we will lead some good life and will have these kind of activities, get an opportunity to do other activities and contribute well to the society and all. So I request again, whatever may be the situation, keep learning. Don't stop the education at any situation. So keep growing, keep learning is the first thing. The second thing, most of these 9th and 10th class students are having a lot of pressure on these exams and things like that. What I would like to request is that don't measure the success just based on the end result. Measure the success based on how you travel to reach that goal. So though you are not getting a 10 out of 10, that's absolutely fine. Don't get disappointed and don't make yourself feel low. The way you traveled, how much you learned it, how close you are to reach that goal, all those factors also please consider to measure your success. Okay, so be confident. Just let the marks define what you are. The way you traveled, the struggle you had it, you have your own thought process and own experiences and all, right? You know yourself better than anybody. So based out of that, be confident, be happy. Just don't measure your success based on the end result or the marks. That is one thing. And so don't be too much pressurized. Try to balance your health and education as well. So most of the guys are
because of this competitive world or pressure, they were losing their health. Get the marks, work hard, I will truly recommend it, but at the same time try to balance your health. Get the good marks but not at the cost of losing your health. So balance your health, get good marks, learn the subject primarily. Okay, and the other thing is like try to have an gratitude towards the teachers and the parents, because the teachers, they were giving so much to the society, so they were your career guide, they were your educational facilitator, right? So have that gratitude, they truly deserve our appreciation, so maintain that gratitude towards the teachers. And finally, try to have a good values along with all these, dreaming bigger and getting a successful person, continuing the education and respecting the teachers. Along with all these things, try to have a good values as a good human being, meaning that be kind, be humble, be friendly. These are couple of things are truly important to make the society and everybody to live happily. So maintain these good values. Along with these values, dream bigger for sure. Okay, and touch the soil. Another activity also, like they will request or recommend the students to pen down their dreams, so that simple activity will make them to always remember their dreams and goals, and they will make the students to be committed towards their goal. So pen down the dream, then try working hard with a lot of desire and lot of interest and lot of happiness, and try to reach the goals. That's the message I would like to convey. And to conclude, thank you so much for giving this opportunity, and whoever is part of this event, again I am saying that all are associated, and let us together come together, and let us make the younger generations to dream bigger and motivate in terms of dreaming bigger and inspiring and learning and growing together. Thank you again for this opportunity. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.